ఇదేమిట్రా? చికెన్. ఓహో చికెనా? గురుభ్యో నమః. అదేంటి సామే? వారు నాకంటే వయసులో పెద్దవారుగా ఉన్నారు, అందుకని ఆ మొదటి సిక్కిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను రా. రే, నా సొమ్మిలా తగలేయడానికి కదరా నువ్వు నా దగ్గర పనులు చేరింది? ఇదేనా ఇంకేమన్నా తినడానికి ఉందా? ఉంది, తీసుకొస్తా. ఏమిట్రా ఇది? ఫిష్. పిస్సా? ఓహో. రే, నీ దగ్గర గేలమైనా ఉందా? అదెందుకండి? ఎందుకంటే ఇది ఇంకా ఎగిరెగిరి పడుతున్నట్టుంది, గేలం వేసి పట్టుకుని వండుకు తింటాను రా. రే, ఇదేనా ఉడికిందా, చచ్చిందా, ఉప్పుందా, కారం ఉందా, ఎలా రా తినేది? ఇందులో ఉప్పు తక్కువ ఉందండి, ఉప్పు మిక్స్ చేస్తే సరిపోద్దండి. అయితే ఓ పని చేయరా. ఏంటండి? రోజు నాకు టేబుల్ మీద భోజనం పెట్టేటప్పుడు పక్కన ఓ 15 ప్లేట్లు పెట్టి వాటిలో ఉప్పు, కారం, పసుపు, చింతపండు, మిరపకాయలు, యాలుక్కాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వాటిని నూరుకోవడానికి ఒక బండ సదిగిలి పొయ్యే పెట్టరా. నేనే వాటిని నూరుకుని, నేనే పొయ్యి వెలిగించుకుని, నేనే వండుకు తింటాను. మరి గ్యాస్ సిలిండర్ ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తి మీద పెట్టరా. చూసేది మొహమ్మంట. గుడ్ ఫేస్, గుడ్ ఫేస్, గుడ్ ఫేస్. యా. ఏంటా నువ్వు? సాంబారు నిన్నటిది. అయ్యో, ఏం డాక్టర్ అమ్మా డబ్బులు గట్టిగా వసూలు చేశారే? దెబ్బలు గట్టిగా కొట్టించుకొస్తే డబ్బులు కూడా గట్టిగానే వసూలు చేస్తాం. వచ్చే వారం కనిపించు, నీ హార్ట్ మీద డౌట్ ఉంది. అసలు హార్టే లేకుండా అయినా బతుకుతాను కానీ చస్తే ఇంక హాస్పిటల్కి రాను. అమ్మా, ఉన్న డబ్బులంతా లోపలే ఉడ్చేశారు. మళ్ళీ ఇక్కడ గేట్ దగ్గర తిప్పా, ఇదిగో 10 పైసలు. నమస్తే అన్నా. ఉల్లు కపట్ట రాజా బచ్చా కిదరే? ఉల్లిపాయలు కొట్ట. రాజు ఉల్లిపాయలు కొట్ట ఎప్పుడు పెట్టాడు? టాక్సీ అమ్మేశాడా? వాడికి నాకు పెద్ద గొడవైంది. జగడా झगड़ा झगड़ा तू मेरे से झगड़ा करेगा? यस. तू पागल है? हाय, मैं नेत्रानंदम स्टिल फोटोग्राफर. हाय, राजू नेनु डिस्कम डिस्कम दुश्मन. दुश्मन? हाँ, तू मेरा दुश्मन है? बड़ा बड़ा रास्केल दुश्मन. ऊपर का बच्चा राजू बच्चा किधर मिलेगा? बोलो. मालूम बोलो. मालूम. దీనికి హిందీ రావట్లేదురా బాబు. बोलो. గేదెంతనో దీనికి అర్థం తెలీదా? मालूम. अगर वो मेरे को नहीं मिला तो मैं तेरे को मार डालूंगा. వెళ్ళి అరగంట కాలేదు, అప్పుడే వచ్చేసారేంటండి? ఈ హాస్పిటల్ కి నాకు అవినాభావ సంబంధం తల్లి. పడుకోండి, ఈసారి 1 మంత్ పడుతుందన్నారు డాక్టర్ గారు. అమ్మా అమ్మా పరమేశ్వర. కామధేను లాంటి టికెట్ బాబు, కామధేను లాంటి టికెట్. 10 లక్షల బహుమతి, అంబాసిడర్ కారు కూడా. దగా లేదు, మోసం లేదు. తిరుపతి కొండ మీద ఒకే టికెట్ ఉంది. ఓకే, కొట్టేసావయ్యా? కొట్టే కనబడు, టిప్ ఇస్తా. ముందు టికెట్ డబ్బులు. ఓహో, కుప్పయ్య మామా ఏంటల్లుడు? లాటరీ టికెటా? ఆహా, చాట్ అంత టికెట్ దీనికి తగలపోతే దేనికి తగలదు మావా? నంబరు BP 777522 ఉన్నవి 7 నంబర్లు, అందులో 3 ఏళ్లు, కొన్నది 7 కొండల్లో. మావా, ఈ టికెట్ ఖచ్చితంగా తగులుద్ది. నీ నోరు మంచిదేనా అల్లుడు? అదేంటి మావా అట్ట అడుగుతావు? రోజుకి 7 సార్లు 7 రకాల టూత్ పేస్ట్ తో నోరు కడుగుతాను, కావాలంటే చూసుకో. ఇది నోరు కాదు అల్లుడు, కొండ మీద గర్భగుడి. గోయిందా గోయిందా. అది సరే, పెద్ద ఆయనతో మాటలు కలిపావా? ఎక్కడా? కదిలితే నా వెంట తోకలే ఉంటాడు కుప్పయ్య. వాడిని వదిలించుకుందే మా నాన్నకి నేను దగ్గర కాలేను. వాడు నీకు అడ్డవుతాడని నేను ముందే ఊహించాను, అందుకే వాడి పిల్లకోట పట్టాను. వాడిని ఇంట్లోంచి తరివేసే ఉపాయం ఒకటి ఆలోచించాను. చూడు, ఇది వాడు కొన్న కామధేను లాటరీ టికెట్ నెంబర్. వాడి చదువు అంతంత మాత్రమే. నువ్వు పంచి న్యూస్ పేపర్ పట్టుకుని ఈ నంబర్కి 10 లక్షల లాటరీ తగిలిందని వాడు వినేలా చదువు, అంతే. గోవిందా గోవిందా. భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. కుప్పయ్య తాత, ఏంటమ్మా? కామధేను లాటరీ రిజల్ట్స్ పడ్డాయి, చూసావా? వచ్చేసాయా? నేను మర్చిపోయాను తల్లి, కొంచెం నెంబర్ చూసి పెట్టమ్మా. 7 కొన్నాడా? మా రాజాగారు నోటు మాట ఫలించాలి దేవుడా. ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు, ఒక అంబాసిడర్ కార్. అవునవును. టికెట్ నెంబర్ VP 7 7 7 7 7 7 5 5 2 2. ఇంతవరకు ఉన్నాయా తాత?
ఉన్నట్టే ఉన్నాయమ్మా. ఉన్నాయా? ఉన్నాయి. 2 2 0 0 0 10 లక్షలు. ఏంట్రా అటు ఇటు చూస్తా అయ్యగారు పిలుస్తుంటే? ఏటా కాలు ఊపడం ఏంటి? 2 కాళ్ళు తీసేసానంటే 3 కాళ్ళు ఉండవు. తీ. నువ్వు జడ్జి గాడి కదా, నీ దగ్గర పనికొస్తే నోటికొచ్చినట్టు తిడతావా? గాడి చాకరీ చేస్తావా? నాకు లాటరీలో 10 లక్షలు వస్తున్నాయి, బిల్డింగ్ అమ్ముతా కొంటాను. నాకు కార్లు వస్తున్నాయి, నాకు బిల్డింగ్ వస్తుంది, నాకు 10 మనుషులు వస్తున్నారు. 10 మనుషులతో కొట్టిస్తా. అప్పుడు హాస్పిటల్లో ఉంటావు. నా సొంత అంబాసిడర్ కార్లో వచ్చి నీకు జాంపండి ఎడతా. డ్రైవర్ వీటికన్నా ఎక్కువ చేస్తుంటాను. నువ్వు నాతో వచ్చాయి. ఈ కుప్పగారికి ఏదో పిచ్చి పెట్టట్టు. కుప్పు గిప్పాల్లో ఉంటే డిప్పలు వేసిపోద్ది. కూర్చో. చేయొద్దు. కప్పగింతుల కుప్పస్వామి చౌదరి శెట్టి నాయుడు గారు అను ఛేదించు. నీ ఇంట్లో పని నా నెత్తి మీద ఎకరా. నువ్వు ఇచ్చే జీతం నా ముక్కులో పొక్కురా. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నీ ఇంట్లోంచి కుబేరుడు వెళ్ళిపోతున్నట్టే. నేను వెళ్ళాక నువ్వు పిచ్చెక్కిపోయి నీ ఇంటి గోడల మీద కుప్పు 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 అని రామకోటిలాగా కుప్పుకోటి రాసుకుంటావురా. నిన్ను నరికేస్తాను రాస్కెల్. నరక్కుండా నరాలు నవ్వులేస్తాను రా రాస్కెల్. ఏం కూర్చోరు? ఏం కూర్చానా? ఆగో. ఇక్కడ కాదురా, నీకు దమ్ముంటే నైట్ సారా కొడుతారా, అక్కడ చూసుకుందా. నువ్వా నేనా? నిన్ను నరికేస్తాను రా. పరువు ప్రతిష్ట. అయ్య బాబు, వచ్చేస్తుంది. ఏమని పిలవాలి? నాన్న, డాడీ, స్వీట్ మ్యాన్, సార్. పాలండి. నువ్వా? ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టు. ఒలిగిపోతాయి. అసలు ఈ వేళ పుట్టిన పాలు ఎవరు తీసుకురామన్నారు? మీరే కదా పడుకునే ముందు పాలు తెచ్చిమ్మన్నారు. అక్కడ పెట్టు. పిరికి వాళ్ళందరూ పడుకునే ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివితే రాత్రి కొరివి దయ్యాలు కల్లోకి వచ్చి కోలాటాలు వేస్తాయని మా అసలే మా దెయ్యం చెప్పింది. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. ఏమిటి ఆలస్యం? ఎంతసేపు కూర్చోవాలి? అన్నం తీసుకురావడానికి ఏను గంబారు ఏమైనా కావాలా? ఈ ప్లేట్ ముందే పెట్టొచ్చుగా. అమ్మా, ఏం భారం అమ్మా. ఏ గ్లాసు ప్లేట్ ఒకేసారి తీసుకొస్తే అలసిపోతావా? ఏమిటి మాట్లాడు? గొంతులో ఏమిటా కరకాయ పడిందా? ఏమిటిది? నీకు మోగా, నాకు చెవుడా? తెలుస్తూనే ఉంది. ఒక్కొక్కటే ప్రత్యక్షం అవుతుంది. అసలు భోజనం ఏది? ఈ రోజుకి ఇదే తిండి. ఏ అన్నం కూరలు ఉండలేదా? లేదు. ఇది తిని మంచినీళ్ళు తాగి పడుకోండి. చాలకపోతే 2 ద్రాక్ష పళ్ళు ఇస్తాను. 2 ఆవగింజలు. అవి కాలిస్తే 4 ఇస్తాలే పాపం. ఏమిటో పొగరు? దేనికైనా ఓ హద్దు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి కాదు, నీకు డబ్బిచ్చి పనులు పెట్టుకుంది. అయినా వంట చేయడానికి ఓపిక లేనంతగా ఏ కొండలు కొట్టి పిండి చేసావమ్మా? కొండలు కొట్టి పిండి చేసినా ఈ ఇంట్లో అంతా అలిసిపోరు తండ్రి. ఏ మాట మాట సమాధానం చెప్తున్నావా? చెప్పకపోతే నోట్ల కరకాయ అంటారు, చెప్తే జవాబులు చెప్తున్నానంటారు. ఎలా చావాలి? అబ్బాబ్బా, లక్షణంగా ఇంట్లో పని చేసుకునేవారు. అందుకే గొప్ప ఇంట్లోంచి పారిపోయాడు. ఆ వెప్ప పేరెత్తుకు. అసలు ఈ రోజు ఈ ఇంట్లో ఎందుకు వంట చేయలేదో నాకు ఈ క్షణం తెలియాలి. బియ్యం కడుగుతున్నప్పుడేమో స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నారు. పెట్టేవా వేడి నీళ్లు? చన్నీళ్ళగా నేను పెట్టబోతుంటే నూనె వేడి చేయమన్నారు. మరి అది చేయలేదే. ఎలా చేసేది? షాప్ కెళ్ళి సామాన్లు తెచ్చి పెట్టమన్నారు. సామాన్లు ఎక్కడ? షాప్ లోనే ఉన్నాయి. ఇల్లంతా శుభ్రం చేయకుండా కదలకూడదన్నారుగా. మరి శుభ్రం చేయలేదే. చేస్తుంటే అన్నం వడ్డించమని పెడబొబ్బులు. ఏం వడ్డించాలి? కడిగిన బియ్యం ఉన్నాయి, కావాలంటే పెడతాను. అవి తీసుకెళ్ళి నీ బాబుకి పెట్టుకో. మా బాబుకి పెడతానంటున్నది. యాపిల్ తినాలంటే యాపిల్. వాడు పోయాడు, దీనికి కొమ్ములు వచ్చాయి.
కడుపులో మంట. పోలే ఆ యాపిల్ పడద్దు. యాపిల్ను 2 ద్రాక్ష పళ్ళు తిని సరిపెట్టుకోవాలట. అయ్యే కాదు కాలు కూడా తిని ఉండగలం. పోలే ఇవాళగా యాపిల్తోనే సరిపెట్టు. ఇక్కడ యాపిల్ ఏది? నేనే తినేసా. ఏ 20 కేజీల బరువు ఆ గవదలో తగ్గేదాకా యాపిల్ కూడా ఇవ్వద్దని డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఇప్పటికీ దాని జాడ తెలియలేదు. ఆ అమ్మాయి కోసం ఒక పక్క పోలీసులు కూడా గాలుస్తున్నారు. ముసలాయన కంట పడకముందే పోలీసులు దాన్ని పట్టుకుంటే చాలు. ఇది చాలా అన్యాయం అన్నయ్య. నాన్నకి నేనెంతో, అమ్మాయి కూడా అంతే కదా. అనవసరంగా ఇలాంటి గొడవలు పెట్టుకుని ఆయన ఇంట్లోంచి ఎల్లగొట్టింది కూడా మనమేగా. అనవసరంగా మీ బాబుని వెనకేసుకొస్తే ఊరుకోను. అవునులేండి, నాన్న డబ్బు మాత్రం కావాలి, నాన్న మట్టుకు అక్కర్లేదు. మీ నాన్న సొత్తు ఎవరు తేరగా పడేసుకోవడం లేదు. ఎవరికి అక్కర్లేదు. ఇలాంటి కుంటిదాన్ని చేసుకున్నానే, దానికి ఎంత డబ్బు ఇస్తే చాలుతుంది? బావగారు ఆగండి. ఆ పిల్ల కోసం మనలో మనం గొడవ పట్టం దీనికి. నేను ఐజీ గారితో మాట్లాడతాను, సరేనా? ఏమిటా కోలా నిద్రంతా పాటు చేస్తూ? నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, వారు వారు ఎవరు వారేరా, మీ సాల స్వామి ఆ వాయింపుడు చూస్తే జీవితంలో ఎవరో ఆరబడి ముట్టుకోరు. నాకు నిద్రపోయేటప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా ఉండనివ్వా? పాపం మూలపడి తుప్పట్టిపోతుంది హార్మోనియాని వాయించాను. తప్పున్నారా? ఇంట్లో 1,000,000 పనులుగా ఇక్కడ కీర్తనలు పడుతున్నావా? ఆ పనులు చేసుకోవచ్చుగా. అన్ని చేసే వచ్చాను. ఏంటి బట్టలు ఉతికేవా? అది లాండ్రీ వాడి పని. ఆహా, బట్టలు లాండ్రీలో వేయడానికి, భోజనం హోటల్ నుంచి తెప్పించుకోవడానికి కాదు. నీకు ఎంత డబ్బు ఇచ్చి పనులు పెట్టుకుందా? వా అవన్నీ ఉతుకు. వెళ్ళు. అబ్బో, దేంట్లోంచి ఏమొస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. ఆపవే. కావాలని నాకు వెనక్కించడానికి కాదు నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నది. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు. పో బయటికి. ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తావా? వెళ్ళవా? అలా వెళ్ళమనగానే వెళ్ళడం కుదరదు. ఏ నీకు గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ కావాలా? ఏ పండు గిందో అక్కర్లేదు. ఏ మనిషి అయితే నన్ను పనిలో పెట్టాడో ఆ మనిషి వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడే వెళతాను. ఓహో అలాగా. అలాగే. నువ్వు ఇంకో క్షణం కూడా ఇంట్లో ఉండే ప్రసక్తి లేదు. ఇప్పుడే వెళ్ళి వాడు ఎక్కడున్నా సరే లాక్కొచ్చి నిన్ను బయటకు పంపిస్తాను. నమస్కారం సార్. రాజాగాడు ఎక్కడరా? 2 రోజులు కనపడటం లేదు సార్. ఆ దున్నపోతు రాగానే ఓసారి నన్ను కలుసుకోమని చెప్పు. ఏదైనా గొడవ సార్? వాడి కాళ్ళు విరగొట్టి వాడి సంగతి తెలుసాలి. చెప్పు. నందిని, ఏమిటి పెద్ద ఆయన కోసం ఎత్తుతున్నాడు? ఏమో ఏమిటి కొడతంత అంటున్నాడు. ఏం చేశావు? ఏం లేదు, నిన్న చిన్న గొడవ జరిగింది. దాంతో నన్ను నీతో పంపించాలని చూస్తున్నాడు. ఏమిటి నందిని, గొడవ పెట్టుకోవడానికి నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది? ఏం చేయను, సామదాన భేదాలన్నీ ఉపయోగించాను. ఎంతకీ లొంగడు, మొండి ముసలాడు. ఏం పర్లేదు, తొందరలోనే రాజీకి వచ్చేస్తాడు. నేను ఆయన కనపడితేనేగా నిన్ను తీసుకెళ్ళిపోమంటాడు. కొద్ది రోజులు ఆయన కనపడకుండా మేనేజ్ చేస్తానుగా. చూడు, మనిషి మంచోడు. అప్పుడప్పుడు పరువు ప్రతిష్ట అని మీసం దూతాడు. అదొకటేగా లోపం. సర్దుకుపో, గొడవ పడకు. పరువు ప్రతిష్ట, మిగిలింది దండోపాయం. ఒకవైపు పరువు, ఒకవైపు ప్రతిష్ట. పరువు ప్రతిష్ట. ఏమిటిది? ఎవరండి మీరు? నా ఇంట్లో ఉంటూ నన్నే ఎవరైనా అడుగుతున్నావా? నా పరువు, నా ప్రతిష్ట. మీరా? మీరేనా? ఏమిటండి ఇలా అయిపోయారు?
ఆ 2 కొమ్ములు ఉన్నప్పుడు ఖడ్గ మృగంలా ఉండేవారు. ఇప్పుడు కట్టేసిన మేకలా అయిపోయారే. సరే, ఎవరు చేశారు ఈ పని? మీరు సంపెంగ నూనె రాస్తారు కదా, ఏ చెద పురుగులో కొట్టేసుంటాయి. అయినా మీ మొహం ఇప్పుడే కళగా ఉందండి. ఏ చెద పురుగులు కొట్టేసినాయో నాకు బాగా తెలుసు. నువ్వు ఆడపిల్లవ అయిపోయావు కానీ లేకపోతే నరికేసి కురికేసి నవ్వులేసి బింగేసి ఆ రాజాగాడ కనపడి చెప్తాను.